హాయ్ హాయ్ నేను సంతోష్ మాట్లాడుతున్నా ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్ నుంచి. మనం మార్క్ ఈఆర్పిలో న్యూ ఫైనాన్షియల్ ఎలా క్రియేట్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ ఫైనాన్షియల్ మీనింగ్ ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు హోల్ ఇయర్ని ఫైనాన్షియల్ అంటారు. మన దగ్గర ఉన్న సేల్స్ పర్చేజ్ అవన్నీ మనం ఈ ఇయర్లో క్లోజ్ చేసి ప్రజెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ అవుట్ స్టాండింగ్ న్యూ అసెస్మెంట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో దాన్ని ఎట్లా చేస్తామన్నది చూద్దాం. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాం. ఎగ్జిట్ అని ఉంటుంది సాఫ్ట్వేర్లో. ఎగ్జిట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఎగ్జిట్ ఉంటుంది. క్లిక్ చేయగానే మన కంపెనీ నేమ్ కనబడుతుంది. మనకి ఎంటర్ కొట్టగానే ఫస్ట్ మనం బ్యాకప్ తీసుకుందాం. ఎంటర్ 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 బ్యాకప్ తీసేసుకుంటుంది. ఎంటర్ కొడితే అండ్ ఎస్కేప్ కొట్టాను మళ్ళీ మనకి ఇలా కనబడుతుంది. న్యూ ఫైనాన్షియల్ అని ఆప్షన్ ఉంటుంది. సో న్యూ ఫైనాన్స్ క్లిక్ చేయగానే మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉండాలి ఇయర్ ఫైనాన్షియల్. ఇప్పుడు ఏముంది ఇక్కడ 01/04/2024 నుంచి 34 ఉంది, అంటే తప్పు ఉంది. సో మనం ఇక్కడ మాన్యువల్గా 31/03/2025 వేసుకోవాలి. వేసుకొని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలని మనకి కరెక్ట్ ఉందా లేదా అని అడుగుతుంది, అంటే ప్రొసీడ్ చేయాలి. మనం డేట్ చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి డేట్ చూసుకొని డేట్ కరెక్ట్ ఉంది అనుకుంటే ఎస్ కొట్టాలి. ఎస్ కొట్టాలని మనకి మొత్తం బ్యాలెన్సెస్ చూపిస్తుంది. అంటే మనకు లాస్ట్ ఇయర్లో ఉన్న లెడ్జర్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ అవన్నీ మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలా అని అడుగుతుంది. సో మీరు ఎస్ పెట్టుకుని అనుకో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒకవేళ నేను తప్పు ఎంట్రీ చేసిన లాస్ట్ ఇయర్లో రిసిప్ట్స్ పేమెంట్స్ ఏం చేయలేను, అవి నాకు క్యారీ ఫార్వర్డ్ కావద్దు అనుకుంటే నో పెట్టుకోండి. ఇట్లా ఎస్ పెట్టి నో పెట్టారనుకో క్యారీ ఫార్వర్డ్ కావు. అండ్ స్టాక్ బ్యాలెన్స్ అంటే మీ దగ్గర ఉన్న ప్రజెంట్ స్టాక్ కూడా అవి తప్పున్నాయి అనుకో నో పెట్టేసుకోండి, క్యారీ ఫార్వర్డ్ కావు. ఒకవేళ కరెక్ట్ ఉంటే క్యారీ ఫార్వర్డ్ పెట్టుకోండి. అంటే సేల్స్ పర్చేజ్ మీరు కరెక్ట్ ఎంట్రీ చేస్తే క్యారీ ఫార్వర్డ్ వేసుకోండి. ఒకవేళ నో పెట్టుకొని ఇయర్లో మీరు ఓపెనింగ్ కింద కూడా వేసుకోవచ్చు స్టాక్ అనేది. అండ్ మీకు చలాన్స్ అండ్ పెండింగ్ చలాన్స్ ఏమైనా ఉన్నా అండ్ పెండింగ్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నా ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోండి, అవసరం లేదనుకుంటే నో పెట్టుకోండి. ఎస్ కొట్టగానే ప్రొసీడ్ అవుతుంది. సో దానంతా అది క్రియేట్ చేసుకుంటుంది, మీరు ఏం టచ్ చేయొద్దు. క్రియేట్ అయ్యి ఓకే అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఎంటర్ కొడితే మనకి లాస్ట్ ఇయర్ చూపిస్తుంది, ఇయర్ చూపిస్తుంది. ఇయర్ పైన ఎంటర్ కొడితే ఇయర్ ఓపెన్ అయిపోతుంది. మనం ఒక్కసారి సేల్ ఓపెన్ చేసి డేట్ చెక్ చేసుకున్నాం. ఏప్రిల్ 1 to 2024 ఉంది, కరెక్ట్ ఉంది. సో మనము స్టాక్ చెక్ చేసుకోవాలి, మనకి స్టాక్ కరెక్ట్ వచ్చినాయా లేదా. అండ్ అవుట్ స్టాండింగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, డెబిటర్ క్రెడిటర్స్. ఒకవేళ మీకు ఏమైనా లాస్ట్ ఇయర్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్లోకి వచ్చి లెడ్జర్స్ అంటే లెడ్జర్స్లోకి వెళ్ళి సో ఏ పార్టీది మనం తప్పు ఉంది అన్నది ఆ పార్టీది మనం మాన్యువల్ ఎంటర్ కొట్టి ఇక్కడ 10,000 ఇంకో 10,000 ప్రజెంట్ ఇచ్చే ఉందంటే 10,000 వేసేసుకోవచ్చు. సేవ్ కొట్టుకుంటే 10,000 కంటిన్యూ అవుతుంది ఇప్పటి నుంచి. ఒకవేళ స్టాక్ కూడా మీకు కావాలనుకుంటే స్టాక్ కూడా న్యూ ఫైనాన్షియల్కి వెళ్ళి స్టాక్లోకి వెళ్ళి ఏ ఐటమ్ క్వాంటిటీ చేంజ్ చేయాలనుకుంటే ఆ ఐటమ్ పైన ఎంటర్ కొట్టి చేంజ్ చేసేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని ఇయర్ మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ డేటా మెయింటైన్ చేసుకోండి. ఇది ఫైనాన్షియల్ క్రియేషన్. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలని. ఓకే, థ్యాంక్ యూ.